ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా ఇటు జలవిహార్ మరోసారి తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జలవిహార్ దగ్గర ఉన్నాము. సో జలవిహార్ దగ్గర సిచ్యువేషన్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో ఏదైతే 30 ఏళ్ల పాటు 2007లో లీజుకు తీసుకున్నారు సో జలవిహార్ నిర్వాహకులు. సో ఇటు హుస్సేన్ సాగర్ FTL బఫర్ జోన్ పరిధిలో దాదాపు 12.5 ఎకరాల్లో జలవిహార్ని ఏర్పాటు చేశారు. సో ఇటు FTL బఫర్ జోన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఇటు కోర్టును కూడా గతంలో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇటు జలవిహార్కు వ్యతిరేకంగా కూడా ఏదైతే కోర్టుకు ఎక్కారు. సో దాంతోపాటు 2007లో దీన్ని ఏదైతే ఈ జలవిహార్ని ప్రారంభించారు. సో దాదాపు 2007 నుంచి 30 ఏళ్ల పాటు అప్పటి ప్రభుత్వం నుంచి జలవిహార్ని లీజుకు తీసుకున్నారు. సో ఈ జలవిహార్లో వాటర్ పార్క్, దాంతోపాటు ఫంక్షన్ హాల్స్, బ్లాంకెట్ హాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో సందర్శకుల ద్వారా వచ్చేటటువంటి డబ్బు, సో ఫంక్షన్ హాల్స్ ద్వారా వచ్చేటటువంటి కోట్ల రూపాయలు జలవిహార్ నిర్వాహకులు ఆర్జిస్తున్నారు. సో దీంతో పాటు మనం ఇంకో విషయాన్ని ఇక్కడ గమనించాలి విజయ చంద్రిక. ఏదైతే ఇటు జలవిహార్ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలన్నీ కూడా హుస్సేన్ సాగర్లోకే కలుస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇందులో ఏదైతే ఫంక్షన్స్ కానివ్వండి, ఇతర కార్యక్రమాలు ఏం చేసినా కూడా దీనికి సంబంధించినటువంటి వ్యర్థాలను లోపల నుంచి ఏదైతే పైప్ లైన్లు వేసేసి ఆ మురుగు నీటిని అంతా కూడా నేరుగా జలవిహార్ నిర్వాహకులు నేరుగా హుస్సేన్ సాగర్లోకి వదులుతున్నారు. దీంతో జలవిహార్ పూర్తిగా కాలుష్య కాసారంగా మారుతుందని చెప్పవచ్చు. సో ఇప్పటికే పూర్తిగా కాలుష్య కోరల్లో ఉన్నటువంటి జలవిహార్ చుట్టుపక్కల ఇలాంటి నిర్మాణాలు ఏదైతే హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇటు జలవిహార్ కానివ్వండి, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి థ్రిల్ సిటీ, సో థ్రిల్ సిటీ మీద కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. సో తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని సాయి కిరణ్కి సంబంధించినటువంటి థ్రిల్ సిటీ, సో థ్రిల్ సిటీ మీద కూడా ఇటీవల కాలంలో 3-4 కంప్లైంట్లు వచ్చాయి. సో నిన్న మాత్రం తాజాగా ఏదైతే సిపిఐ నేతలు మాజీ ఎంపీ అజీజ్ పాషా ఏదైతే ఈ జలవిహార్ పూర్తిగా FTLలోనే ఉంది, సో దీన్ని కూల్చివేయాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో 2007 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇన్నేళ్ళు పూర్తిగా ఏదైతే హుస్సేన్ సాగర్ కాలుష్యంగా మారడం, దాంతోపాటు హుస్సేన్ సాగర్లో వ్యర్థాలు వదలడంలో ఇటు జలవిహార్ కూడా ఉంది. సో ఎందుకంటే జలవిహార్లో పెద్ద ఎత్తున ఫంక్షన్స్, వీకెండ్ వస్తే పెద్ద ఎత్తున బడా పార్టీలు జరుగుతుంటాయి, ఫంక్షన్స్ జరుగుతుంటాయి. సో వాటికి సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా ఇందులోనే కలుపుతున్నారు. లోపల పైప్ లైన్స్ వేసేసి అందులోకి నేరుగా వదులుతున్నారు. చెత్త చెదారాన్ని అంతా కూడా వారు ఆ లోపల ఉన్నటువంటి డిబ్రీస్ అంతా కూడా ఏదైతే హుస్సేన్ సాగర్లోకి వదులుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ ఫంక్షన్ చేయాలన్నా కూడా లక్షల్లో ఉండేటటువంటి కాస్ట్ ఉంటుంది. సో అలాంటిది పూర్తిగా 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నటువంటి జలవిహార నిర్వాహకులు కోట్లల్లో అర్జిస్తూ పూర్తిగా ఏదైతే నేరుగా మనం ఒక మాటలో చెప్పాలంటే ఇటు హుస్సేన్ సాగర్కు కబ్జాకు పాల్పడినట్టే మనం చెప్పొచ్చు. సో హుస్సేన్ సాగర్ పూర్తిగా కబ్జాకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు జలవిహార్ను కూల్చివేయాలంటూ కూడా ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి. మనం చూస్తున్నాము ABN స్క్రీన్లో ఈ జలవిహార్ అంతా కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి జలవిహార్ ఫంక్షన్ హాల్స్, దాంతోపాటు లోపల బ్లాంకెట్ హాల్ ఉంటుంది, దాంతోపాటు లోపల సపరేట్గా 4 మినీ హాల్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా దాదాపు 12.5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. సో దాంతోపాటు పక్కన ఏదైతే వాటర్కి సంబంధించినటువంటి స్విమ్మింగ్ పూల్స్ కూడా కొన్ని లోపల ఉన్నాయి. సో ఈ సందర్శకుల ద్వారా దాదాపు కోట్లలో ఇటు జలవిహార్ నిర్వాహకులు అర్జిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు జలవిహార్లో పూర్తిగా వ్యర్థాలను వదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇది ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ గేట్ ఏదైతే ఉందో ఇదంతా పూర్తిగా బఫర్ జోన్లోకి వస్తుంది. దీని లోపల ఏదైతే ఉందో అదంతా కూడా FTLలో ఉంటుంది. సో ఇదంతా కూడా దాదాపు ఇది 12.5 ఎకరాలు ఉంటుంది. మనం వెనక్కి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం విజయ చంద్రకి, ఎందుకంటే వెనకాల నుంచి అయితే మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ మనకు చూపిస్తాడు. సో ఏదైతే ఈ పూర్తిగా గ్రిల్స్ని ఏర్పాటు చేశారు, దీంతో పాటు శాశ్వతంగా కొన్ని షెడ్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో వాస్తవానికి ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఎలాంటి నిర్మాణాలు చేయాలన్నా అవి తాత్కాలికంగా షెడ్లు మాత్రమే నిర్మించాలి. బట్ అక్కడ పరిస్థితి లేదు. స్ట్రక్చర్ చూసుకుంటే మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున షెడ్స్తో గోడలను నిర్మించేశారు. దాంతోపాటు చుట్టూ కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. సో అసలు లోపలంతా కూడా ఒక విలాసవంతమైనటువంటి హాల్స్ని ఏర్పాటు చేశారు. సో ఇదంతా కూడా హుస్సేన్ సాగర్లో గత ప్రభుత్వం హయాంలో, వాస్తవానికి గత 10 ఏళ్ల కాలంలో వీరి ఎక్స్టెన్షన్ ఇంకా పెంచుకున్నారు. లోపల ఇంకొక 2 హాల్ను కొత్తగా ఏర్పాటు చేశారు. సో గత BRS ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అనుమతులు తీసుకొని ఈ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, ఈ బ్యాక్ సైడ్ కూడా వెళ్తున్నాము. సో ఈ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాము ఏ విధంగా ఉందనేది. చుట్టూ గ్రిల్స్ పెట్టారు, గోడలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలాంటి గోడలు నిర్మించకూడదు. సో దీని పరిధిలో అసలు ఇలాంటి నిర్మాణాలు కూడా చేయకూడదు. బట్ మనం చూస్తున్నాము పూర్తిగా ఏదైతే కాంక్రీట్తో సిమెంట్తో ఎత్తైన గోడలను నిర్మించారు, మధ్యలో గ్రిల్స్ని ఏర్పాటు చేశారు. సో వాస్తవానికి హుస్సేన్ సాగర్ FTL పరిధిలో పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఇలాంటి నిర్మాణాలు ఏవి కూడా చేయకూడదు. సో ఇలాంటి నిర్మాణాలు చేస్తే వెంటనే
ఇటు హెచ్ఎండిఏ కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు హైడ్రా దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో ఇటు హైడ్రా కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ జలవిహారాన్ని కూడా కూల్చివేయాలంటూ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. మనం లోపలికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా చూడొచ్చు, ఇక ఈ మార్గం అంతా కూడా కబ్జా చేశారు. ఇదంతా కూడా హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్. సో ఈ ఎఫ్టీఎల్లోనే నేరుగా నిర్మాణాలు ఏ విధంగా చేశారనేది కూడా మనకు చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ గోడలు కూడా కట్టేశారు. సో లోపలికైతే వాస్తవానికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు ఈ కాంపౌండ్ వాల్స్ ఎంత దూరం వరకు కట్టారనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఈ కాంపౌండ్ వాల్స్ సో వాస్తవానికి వారికి ఇచ్చిన పరిధి కొంతవరకు, బట్ వారు ఆ పరిధి దాటేసి మట్టితో పూడ్చేసి సో ఆ కాంపౌండ్ వాల్ హద్దులు దాటేసి సో మనము చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా గ్రిల్స్ ఏర్పాటు చేశారు, గోడలను కట్టేసి దాదాపు హుస్సేన్ సాగర్ లోపల వరకు. శ్యామ్ ఒక్కసారి మీరు అటు ఏదైతే ఇక్కడ మనం మిషనరీ చూస్తున్నామో సో ఈ పరిధి దాటి అక్కడ మనకు ఒక దూరంగా ఒక రాయి కనిపిస్తుంది. సో ఆ రాయి పరిధి దాటే వరకు వాస్తవానికి పూర్తిగా ఎఫ్టీఎల్లోనే నిర్మించారు. అంటే చెరువులోనే ఉంది, నేరుగా నగర నడిబొడ్డులో నగర ఏదైతే శివార్లో ఏదైతే దర్జాగా కబ్జాకు పాల్పడ్డారు ఇక్కడ జలవిహార నిర్వాహకులు. కేవలం జలవిహార నిర్వాహకులు మాత్రమే కాదు, పక్కన థ్రిల్ సిటీ పరిస్థితి కూడా ఇంతే ఉంది. ఆ థ్రిల్ సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం తలసాని సాయి కిరణ్ సో నిర్మాణాలు కూడా పూర్తిగా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. సో ఇది మాత్రము అంటే అది కొంత వేరే వరకు ఉంటే ఒక 50%, ఇది మాత్రం పూర్తిగా 100% పూర్తిగా ఇందులోనే ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద చర్యలు తీసుకోవాలంటూ జలవిహార్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలి, ఏదైతే దీన్ని పూర్తిగా నేలమట్టం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏదైతే జలవిహార్ని పూర్తిగా నేలమట్టం చేయాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఏ విధంగా ఉందనేది పూర్తిగా అంటే మనం లోపలికి వెళ్తున్న కొద్దీ పూర్తిగా చెరువే కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ని ఎక్కడికక్కడ కూడా పూర్తిగా మట్టితో పూడ్చేశారు. మనం చూడొచ్చు, అసలు ఆనవాళ్ళు లేకుండా ఇది హుస్సేన్ సాగర్ అనే ఆనవాళ్ళు లేకుండా దర్జాగా కబ్జాకు పాల్పడ్డారు జలవిహార్ నిర్వాహకులు. జలవిహార యాజమాన్యం ఇక్కడ ఎలాంటి కార్యక్రమం చేసినా కోట్లలో లక్షల్లో రెంట్లు ఉంటాయి. సో ఏ ప్రోగ్రామ్ చేసినా ఏం చేసినా కూడా సో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఏ విధంగా అయితే కూల్చివేశారో అదేవిధంగా ఈ జలవిహార్ని కూడా నేలమట్టం చేయాలంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సో అందులో భాగంగానే సిపిఐ నేతలు జలవిహార్ని కూల్చేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూస్తున్నాం ఏదైతే లోపల నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూస్తే అర్థమవుతుంది. చాలా విలాసవంతమైనటువంటి ఫంక్షన్ హాల్స్ లోపల ఉంటాయి. సో బడాబడా బాబులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలాంటిది ఉన్నా కూడా ఈ జలవిహార్లోనే చేస్తారు నగర నడిబొడ్డులో. సో నేరుగా చెరువును కబ్జాకు పాల్పడి పూర్తిగా మట్టిని పూడ్చేసి సో లీజుకు తీసుకున్నాము, దీని మీద కోర్టుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు స్టే ఉంది అని ఇలా అని చెప్పుకుంటూ కొన్ని రోజుల నుంచి కాలయాపన చేస్తున్నటువంటి జలవిహార్ యాజమాన్యం పూర్తిగా ఏదైతే నేరుగా ఏ విధంగా కబ్జాకు పాల్పడుతుందో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా మనం చూస్తున్నాము దాదాపు హుస్సేన్ సాగర్లోనే ఇంత పెద్ద నిర్మాణం ఉంది. మన వాస్తవానికి దీని వెనకకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సో ఈ స్థాయిలో ఇక్కడ ఈ డ్రైనేజీని కూడా చూడొచ్చు. శ్యామ్ ఒక్కసారి చూపించండి. సో ఈ లోపల నుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ మార్గం ఇదంతా. సో డ్రైనేజ్ పైపులు వేస్ట్ మెటీరియల్ అంతా కూడా నేరుగా ఈ పైపులు చేసేసి ఆ చెరువులోకి పక్కనే ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లోకి వదులుతున్నారు. సో వ్యర్థాలు ఏది ఉన్నా కూడా ఈ వ్యర్థాలకు సంబంధించినటువంటి మురుగునీరు అంతా కూడా ఈ పైప్ లైన్ల ద్వారా నేరుగా అంటే నాలాల్లోకి వెళ్ళాల్సినటువంటి వాటర్ని నేరుగా హుస్సేన్ సాగర్లోకి కలిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో హైదరాబాద్ నగరంలోనే చెరువుల పరిరక్షణ కోసం ముఖ్యంగా ఏదైతే ఇటు ఎఫ్టీఎల్ కానివ్వండి బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నటువంటి హైడ్రా అధికారులు ఇక మీద పూర్తిగా హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఏదైతే దీంట్లో నిర్మించినటువంటి నిర్మాణాల మీద దృష్టి పెట్టారు. అందులో భాగంగానే సిపిఐ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదులతో ఒకసారిగా ఇప్పుడు అందరి దృష్టి జలవిహార్ మీద మళ్ళీ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఏ విధంగా అయితే పూర్తిగా చెరువులో నిర్మించారు సో అదే మాదిరిగా ఈ జలవిహార్ అంతా కూడా చెరువులోనే ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని కూల్చివేయాలంటూ కూడా ఇటు సిపిఐ నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దాంతోపాటు కొంతమంది పర్యావరణవేత్తలు కూడా జలవిహార్ను కూల్చివేయాలి, పూర్తిగా ఇది అక్రమ నిర్మాణం, పూర్తిగా ఎఫ్టీఎల్లోనే దీన్ని నిర్మించారు కాబట్టి దీని మీద హైడ్రా ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నుమాన్.